స్వాతి ఏడవకే ప్లీజ్. స్వాతి నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. ప్లీజే ఏడవకు. ఓరా నీకెంత చెప్పినా నువ్వు వినవు. అసలు నీకు సీరియస్నెస్ లేదు. నేనేం కలలు కన్నాను, ఈడేమైతుంది నా లైఫ్ లో? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఎంగేజ్మెంట్ రా. అయితే అయితేనా కొన్ని రోజులు అయినాక పెళ్ళి. కానీ అది కూడా అయిందనుకో, నువ్వు నా చావుని చూస్తావు. అట్లా అనకు స్వాతి. నేను బయటికి ఇట్లున్నాను కానీ లోపల నీకంటే ఎక్కువ ఏడుస్తున్నానే. మొగోని కదా, బయటికి చూపిస్తలేను అంతే. ఏంటన్నా చెప్పు. నువ్వు లేకుండా నా లైఫ్ నువ్వు ఊహించుకోలేని బుజ్జి. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం. కాళ్ళు మొక్కొస్తా అని చెప్పి వాళ్ళ మీదకే కాళ్ళు దూతావురా. ఏందో బాగున్నారా. మరి గెలిచినావా? ఏం గెలుస్తాడు? పీకినట్టే ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే అర్థమైతే లేదా? రే శేఖర్, శేఖర్, రే శేఖర్ లే. రే రే ఏ మందు కొట్టినవరా? వీడికి లేస్తలేడు. కొంపదీసి పీకిండి అయ్యింది. ఏ పత్తి కొట్టే మంది కొట్టినా ఇంతనే 10 నిమిషాలు ఎత్తాడు. నీ వదులు పోయినా వద్దు. కూల్. నేను నానా సంకల్ లాగి స్వాతిని వాడేసుకుంటే రేయ్. ఇటు మధ్యలో చేసుకోవతా. నువ్వు లేవు బే. లేచింది మాట్లాడు. బాపు ఉరుకులాడకే, నేను కట్టేసినాం. రే ఏడి తీసుకొచ్చిరా నన్ను? గోవాకి వచ్చినాం రా. అగో బీచ్, రెయిన్ ఎఫెక్ట్. రే దాసు బీర్ తెచ్చినికి చిల్ అవుతాడు. నీ అయ్యా కాలు చేతులు కట్టేసినామని చెప్పింది కాడు. కిడ్నాప్ అయినావు. ఏరా తమాషాలు చేస్తున్నారా మీరు? మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.